అందరికీ నమస్తే. మంథని మంథని పట్టణంలో మరి ఈయన పేరు గంగాధర్ సమ్మయ్య అట. ఆయన కాంగ్రెస్ నాయకుడు. ఈ కాంగ్రెస్ నాయకుని ఆ ఇంటిని కబ్జా చేయడానికి, ఆ ఇంటి నుంచి ఈయనను వెళ్ళగొట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి ఆ భూములను తక్కువ ధర కొట్టేయడానికి మరి అక్కడికి సంబంధించినటువంటి మాజీ వైస్ చైర్మన్ తో పాటు ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్, మరి ఎమ్మెల్యే, పిఏ వీళ్ళందరూ కలిసి అదేవిధంగా కమిషనర్ను అందులో వేసుకొని మరి వీళ్ళ ఇల్లు ఖాళీ చేయించడానికి మురికి నీరు వీళ్ళ ఇళ్లకు వచ్చే విధంగా మరి ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నారట. మాజీ వైస్ చైర్మన్ ఏదైతే నాలాను కబ్జాను చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు, మరి ఇక్కడ మంత్రికి చెప్పుకున్నా కూడా మరి ఇప్పటి వరకు దాని ఏదైతే పరిష్కారం అయితే లభించలేదు. మేము అయినప్పుడల్లా పిఏకి చెప్తా ఉన్నాడు, కానీ పిఏనే వాళ్ళతోటి మిలాఖత్ అయి ఉన్నాడు. మా ఇళ్లను కొట్టేయడానికి, తక్కువ ధరకు కొట్టేయడానికి. ఎందుకంటే ఇటు 100 పడకల ఆసుపత్రి పడ్డది, ఇటు చూసుకున్నట్టయితే ఆర్డీఓ ఆఫీస్ ఉన్నది, ఇటు పోస్ట్ ఆఫీస్ ఉన్నది. మరి ఇక్కడ నట్ట నడిన ఉన్నటువంటి మా ఇళ్లను మరి అక్కడి నుంచి ఖాళీ చేయించి తక్కువ ధరకు తీసుకుంటే మేము పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి మా ఇళ్లను ఖాళీ చేయించడం కోసం మా ఇళ్లను మురికి నీటితోటి నింపుతా ఉన్నారని చెప్పి నిన్న ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆయన ఏం చెప్పిండో ఆయన మాటల్లోనే విన్నట్టయితే, నేను గంగాధర్ సమ్మయ్య, నేను ఎరగలగూడెం వాసిని, శ్రీపతి బానయ్య అనే వైస్ చైర్మన్. గవర్నమెంట్ నాలాను ఆక్రమించుకొని మూసేసి గవర్నమెంట్ నాలను మళ్ళీ వెనక్కి డైవర్ట్ చేసేది ముందుకెళ్ళి డైవర్ట్ చేసి మొత్తం ఆక్రమించుకొని, దీని విషయంలో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు మున్సిపల్ అధికారులు కానీ ఎవ్వరు కానీ. మినిస్టర్ దగ్గర పోయి సార్ అయ్యా ఇక్కడ జరుగుతుంది సార్ చూడండి అని మినిస్టర్ గారు చెప్పుకున్నా. ఎవరైనా పని చేసిందంటే ఫలానా సార్ అంటే చలో వెంబడే ఫోన్ చేయించి తీపిచ్చడం జరిగింది. మళ్ళీ అది ఏం జరిగిందో మళ్ళీ ఉన్న కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిపోయాక మళ్ళీ కమిషనర్ గారు వచ్చి మళ్ళా దాన్ని మున్సిపల్ ట్రాక్టర్ పెట్టి మూసేయించి అయ్యా ఇది ఏం జరుగుతుందని చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరూ శివనపట్లే. ఇప్పుడు ఉన్న కమిషనర్కు, వైస్ చైర్మన్కు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి వాళ్ళందరికీ నేను మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. మళ్ళీ మినిస్టర్ గారి దగ్గర పోయినా, సార్ గిట్ల సంగతి సార్ అని చెప్తే చంద్రుని వీళ్ళు చెప్పింది మినిస్టర్ గారిని, పిఏ గారు కూడా లేకపోతే చూపో సమ్మాయి దీపిపో అని చెప్తే మళ్ళీ వచ్చే చంద్ర గారికి అయితే తీపిస్తా అని తీపేయలేదు. అదే సందన దేవుడు కరణం ఇచ్చిన కానీ పూజారి కరణించినట్టుగా మళ్ళీ పోయినా, సార్ గిట్ల సంగతి సార్ మళ్ళీ ఎత్తాడు సార్ అని చెప్పినా కానీ చెప్తాడు పోవా అని ఎలగొట్టిండు తప్ప వాళ్ళు ఎవ్వరు చేయలేదు. చందు, బానయ్య, కమిషనర్, వైస్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కుమ్మక్కై దాన్ని మొత్తం మూసేసి మొత్తం దాన్ని కప్పేసి అయ్యా మరి ఏం జరుగుతుంది ఇట్లా అంటే, ఏం చేసుకున్నాయా తీసుకోరు మీరు మొత్తం మీరే తీసుకోరు అన్నందుకు అమ్మండి మీరు మొత్తం అమ్మని మేము తీసుకుంటాం అన్నారు కమిషనరు. శ్రీపతి బానయ్య వీళ్ళిద్దరు కలిసి కొంటారట మా భూములు. కొనుక్కోండి మరి తీసుకొని వెళ్ళిపోతాం. మరి మినిస్టర్ గారు చెప్పేది అదే, సార్ అయ్యా మరి భూములు అడుగుతారు వాళ్ళకి ఇచ్చేస్తాం, మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం. మేము ఆ నీళ్లు వెళ్ళాక మా ఇళ్ళకి నీళ్ళు వచ్చి నీళ్ళు దాన్ని ఆ నీళ్ళు వాసన పడలేక మేము మా నాన్న ఇబ్బందులు పడతాను. చెప్పండి మీరు కూడా మాట చెప్తే ఇచ్చేసి వెళ్ళిపోతాం. మేము మాకు అభ్యంతరం కూడా లేదు, నుంచి వెళ్ళిపోమని కాల్ చేసి వెళ్ళిపోతాం సార్. మరి ఏం చెప్తాం, మరి బాధ మాకు ఏం లేదు, ఆధారం లేదు, ఏం లేదు. ఇక ఈ రకంగా అంటే నాలా ఇంటి ముందరి నుంచి కట్టిన నాలాను కూడా మరి ఇక్కడ ఈ నాలా చూసుకున్నట్టయితే, ఈ నాల ఏదైతే ఆయన ఇంటి మొదటి నుంచి ఈ కొస వరకు కట్టిన నాల అక్కడి నుంచి డైవర్ట్ చేయాల్సిన దాన్ని మరి ఇంటి మొదటి నుంచే డైవర్ట్ చేస్తే మరి ఆ ఇంటి ముందట ఎందుకు నాలాను కట్టాల్సి వచ్చింది? మరి ఈ నాలాను కట్టిన డబ్బులు కూడా ప్రజాధనమే కదా, వృధానే కదా, ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే దానికి అధికారుల దగ్గర సమాధానం లేదు. మరి ఇక్కడ శ్రీధర్ బాబును కలిస్తే ఏదో చెప్పిండట, ఆ తర్వాత మళ్ళా కమిషనర్ మారంగానే మళ్ళా మొదటికి వచ్చింది. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, ఆ కమిషనర్ వీళ్ళందరూ కుమ్మక్కై, వాళ్ళతో పాటు పిఏ కూడా కుమ్మక్కై. ఎందుకంటే శ్రీధర్ బాబు పదే పిఏకి చెప్తే పిఏని కూడా అలా కలుపుకున్నారట. మొత్తంగా ఈయన ఒక్కడే కాంగ్రెస్ వాడు ఉన్నారట. ఆ వాడ మీద ఈయనను లేపితే మిగతా వాళ్ళందరూ లేపుతారని చెప్పి మరి ఇక్కడ ఈయన ఇంటి ముందర ఏదైతే ఈయన పోయే తొవ్వకే అక్కడ డైవర్షన్ పెట్టిందట. ఆ డైవర్షన్ తోటి ఇవాళ పోటు కమ్మి మా మురికి నీరు అంతా చేరుతా ఉన్నది. అయ్యా మంత్రి గారు మీరు చెప్తే మరి కాల్ చేయమంటే కాల్ చేస్తాం, మీ వాళ్ళకి అప్పచెప్పి పోతాం, నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే, ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉన్నదని చెప్తా ఉన్న పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తా ఉన్నదో కబ్జాల భాగోతం ఇవాళ మంత్రి
పట్టణంలో కూడా సాక్షాత్తు మరి ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిలో ఈ రకంగా కాంగ్రెస్ నాయకులకే ఈ విధంగా అన్యాయం జరుగుతాయి. ఇక సామాన్యుల పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మంత్రిని ప్రజానికం అంతా.